అంకుల్ మా ఇంటికొచ్చినప్పట్నుండి నా లోపల ఒక రకమైన యుద్ధం జరుగుతోంది. పార్ట్ 2లో జరిగిన ఆ సంఘటన తర్వాత మా మధ్య మాటలు తగ్గినా ఒకరినొకరు చూసుకునే చూపుల్లో మాత్రం ఆ కసి ఇంకా పెరుగుతూనే ఉంది. ఆ రోజు పొద్దునే 5 గంటలకి అంకుల్ జిమ్కి వెళ్తుంటే నేనూ కావాలని ట్రాక్ ప్యాంట్, టైట్ ఫిట్టింగ్ టీషర్ట్ వేసుకుని ఆయన వెంటే బయల్దేరాను. బయట ఇంకా మంచు కురుస్తోంది. జిమ్లో అప్పుడెవ్వరూ లేరు. లోపలికి వెళ్ళగానే ఆ చల్లని ఏసీ గాలి నా చర్మాన్ని తాకింది. అంకల్ ట్రెడ్మిల్ మీద స్పీడ్ పెంచి రన్నింగ్ స్టార్ట్ చేశారు. ఆయన బాడీ నుండి కారుతున్న చెమట చుక్కలు, ఆ టీషర్ట్ గుండా కనిపిస్తున్న ఆయన కండరాలు చూస్తుంటే నాలో ఏదో తెలియని తాపం మొదలైంది. నేను మెల్లిగా ఆయన వెనుక నిలబడి అద్దంలో నా అందాలను సరిచూసుకుంటూ ఆయన దృష్టి నాపై పడేలా చేశాను. నేను అంకల్ని పిలిచి, అంకల్, ఈ వెయిట్స్ ఎత్తడం నాకు రావడం లేదు, కొంచెం హెల్ప్ చేస్తారా అని మత్తుగా అడిగాను. అంకుల్ నా దగ్గరకొచ్చి నా వెనుక నిలబడి నా నడుం మీద తన గరుకైన చేతులు వేశారు. ముందు నీ బాడీని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకో కావ్యా అని ఆయన నా చెవులో గుసగుసలాడుతుంటే ఆయన వేడి శ్వాస నా మెడకు తగిలి నా ఒళ్లంతా ఒక్కసారిగా జలధరించింది. ఆయన చేతులు నా పొట్టమీద నుండి మెల్లిగా పైకి జారుతూ నా యద అందాల స్పర్శని అనుభవిస్తుంటే నేను కూడా వెనక్కి వంగి ఆయన గుండెలకు నా వీపుని ఆనించి కళ్ళు మత్తుగా మూసుకున్నాను. ఆ జిమ్లో ఎవ్వరూ లేని ఆ సమయం మా ఇద్దరికీ ఒక వరంగా మారింది. అంకల్ తన పెదవులతో నా చెవి దగ్గర మెల్లిగా కొరుకుతూ నన్ను ఇంకా తన వైపుకు అదుముకున్నారు. నన్ను మెల్లిగా జిమ్ బెంచ్ మీద పడుకోబట్టి వెయిట్స్ని పట్టుకోమన్నారు అంకల్. నేను ఆ వెయిట్స్ని పైకి కిందకు ఊపుతుంటే నా టీషర్ట్ బిగువుగా మారి నా అందాలు అంకల్ కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంకల్ నా పైకి వంగి నా కళ్లలోకి కసిగా చూస్తూ నా పెదవులను తన పెదవులతో బంధించారు. ఆ ఇనుప వెయిట్స్ వాసన, అంకల్ బాడీ నుండి వస్తున్న ఆ పురుషగంధం కలిసి నాలో విపరీతమైన కోరికను పెంచాయి. ఆయన తన చేతులతో నా టైట్ లెగ్గింగ్స్ మీద నుండి నా తొడలను గట్టిగా నలుపుతుంటే నేను ఆహా, అంకల్ ప్లీజ్ ఆగకండి అని ఆ సుఖాన్ని భరించలేక మూలుగుతున్నాను. ఆయన ఒక్కొక్క ముద్దు నా మెడమీద నుండి కిందకు జారుతుంటే నా దేహం ఒక కొత్త లోకంలో విహరిస్తున్నట్టు అనిపించింది. ఆ జిమ్ బెంచ్ మీదనే మా ఇద్దరి శరీరాలు పెనవేసుకుపోయాయి. అంకల్ నా నడుంని గట్టిగా పట్టుకుని నన్ను తనలోకి లాక్కుంటుంటే నేను నా కాళ్లతో ఆయన నడుంని గట్టిగా చుట్టేసి ఆ సాన్నిహిత్యాన్ని అనుభవించాను. కాని ఆ జిమ్లో ఎవరైనా వస్తారేమో అన్న భయం మమ్మల్ని ఆపింది. అందుకే ఇంటికి రాగానే నా మనసు ఇంకా ఆ మత్తులోనే ఉండిపోయింది. రాత్రి 10 అయింది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. నా రూంలో అటూ ఇటూ తిరుగుతున్నా ఆ జిమ్లో అంకల్ ఇచ్చిన స్పర్శ నన్ను నిద్రపోనివ్వలేదు. నా కాళ్ళు మెల్లిగా అంకల్ గదివైపు సాగాయి. తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల జీరో బల్బ్ వెలుగులో అంకల్ ఏదో ఆలోచిస్తూ పడుకుని ఉన్నారు. నేను లోపలికి వెళ్లగానే గుండె వేగం పెరిగింది. నేను వెళ్లి అంకల్ పక్కన మంచం మీద కూర్చున్నాను. నా వణుకుటున్న చేయిని మెల్లిగా ఆయన గుండెపై ఉంచాను. అంకల్, ఇంకా నిద్రపోలేదా అని అడిగాను. అంకల్ ఒక్కసారిగా నా నడుం చుట్టూ చేయి వేసి తన వైపు లాక్కున్నారు. జిమ్లో మొదలుపెట్టిన ఆ వర్కౌట్ ఇంకా పూర్తికాలేదు కదా కావ్యా అంటూ నా మెడపై తన పెదవులతో తడిచేశారు. ఆ స్పర్శకి నా ఒళ్లంతా జలధరించి కళ్ళు మత్తుగా మూతపడ్డాయి. ఆ సాన్నిహిత్యం పెరుగుతుండగా నేను అంకల్ షర్ట్ బటన్స్ను నెమ్మదిగా విప్పడం మొదలుపెట్టాను. అంకల్ కూడా నా డ్రెస్ వెనుక ఉన్న జిప్ని మెల్లిగా కిందకు జరిపారు. ఆ చల్లని గాలి నా వీపుకి తగలగానే నేను అంకల్ బాహువులలోకి ఇంకాస్త దూరిపోయాను. అంకల్ తన వెచ్చని చేతులతో నా వీపుని నిమురుతూ నా భుజాలపై ముద్దులతో ముంచెత్తుతుంటే నేను తన జుట్టును గట్టిగా పట్టుకుని ఆ సుఖాన్ని అనుభవిస్తూ మత్తుగా మూలుగుతున్నాను. అంకల్ నన్ను మెల్లిగా మంచంపై పడుకోబెట్టారు. ఆ తక్కువ వెలుగులో నా దేహం ఆయన కళ్లలో కసిని పెంచుతోందని నాకర్థమైంది. అంకల్ తన పెదవులతో నా నాభి చుట్టూ తడిచేస్తూ కిందకు జారుతుంటే నేను ఆహా, అంకల్ అంటూ నా నడుంని పైకి లేపాను. ఆ సుఖానికి నేను విలవిలాడిపోయాను. మా మధ్య ఉన్న అడ్డులన్నీ తొలగిపోయాయి. ఆ నిశ్శబ్ద గదిలో కేవలం మా ఇద్దరి శ్వాసలు మాత్రమే ఒక రాగంలా వినిపిస్తున్నాయి. అక్కడే పక్కనున్న ఆయిల్ బాటిల్ తీసుకున్న అంకల్ నా యద అందాలపై కొన్ని చుక్కలు వేశారు. ఆ నూనె నా చర్మంపై వేడికి కరిగి జారిపోతుంటే అంకల్ తన వేళ్లతో ఆ అందాలను నిమురుతూ ఆస్వాదించడం మొదలుపెట్టారు. నేను నా 2 చేతులతో అంకల్ తలను నా వైపు అదుముకుంటూ నన్ను నేను పూర్తిగా ఆయనకు అర్పించేశాను. ఆ నూనె జిగురు మరియు మా శరీరాల వేడి కలిసి నాలో ఒక కొత్త లోకాన్ని చూపించాయి.
నేను అంకల్ పైకి ఎక్కి ఆయన కళ్లలోకి కసిగా చూస్తూ నా దేహాన్ని ఆయన దేహంతో గట్టిగా అదుముకున్నాను. అంకల్ నా నడుంని గట్టిగా పట్టుకుని నన్ను తనలోకి లాక్కున్నారు. మేమిద్దరం ఒకరినొకరు పెనవేసుకుంటూ ఆ చీకటి గదిలో మా మధ్య ఉన్న ఆ నిషిద్ధ బంధాన్ని మరింత బలంగా మార్చుకున్నాం. అంకల్ ఒక్కో స్ట్రోక్ ఇస్తుంటే నేను నా గోళ్లతో ఆయన వీపుపై గీతలు గీస్తూ ఆ వేదనను, ఆ సుఖాన్ని భరిస్తూ మత్తుగా మూల్గుతున్నాను. చివరికి ఆవేశం కట్టలు తెంచుకుంది. అంకల్ నన్ను తన గుండెలకు గట్టిగా హత్తుకుని తన సర్వస్వాన్ని నా లోపలిలో వదిలేశారు. నేను కూడా నా ప్రాణాన్ని ఆయనలో కలిపేసినట్టుగా నిశ్శబ్దంగా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నాను. ఆ రాత్రికి మా రహస్యం ఆ 4 గోడల మధ్యే భద్రమైంది. మేమిద్దరం అలాగే చెమటతో తడిసిన శరీరాలతో ఒకరి కౌగిలిలో బందీలై నిద్రలోకి జారుకున్నాం. ఆ రోజు జిమ్లో మొదలైన ఆ వేడి గదిలో ఈ మధురమైన అనుభవంతో ముగిసింది. ఇది కేవలం శరీరాల కలయిక మాత్రమే కాదు, ఇద్దరి వ్యక్తుల మధ్య దాగున్న నిగూఢమైన అవసరం. ఈ కథ ఇక్కడితో ఆగుతుందా, లేక స్నేహక్కకు ఏదో ఒకరోజు తెలిసిపోతుందా అనే భయం ఉన్నా అంకల్ బాహుల్లో దొరికే ఆ సుఖం కోసం నేను ఏ రిస్కైనా తీసుకోవడానికి సిద్ధమే. వచ్చే భాగంలో ఈ రహస్యబంధం ఇంకా ఎన్ని ప్రమాదకరమైన మలుపులు తిరుగుతుందో చూద్దాం.